ఎందుకు బైక్ సర్వీస్ సెంటర్ వాళ్ళు 500 కిలోమీటర్స్ లోపే సర్వీస్ చేస్తారు? మీరు డ్రీమ్ బైక్ కొంటారు కానీ ఫస్ట్ సర్వీస్ ని స్కిప్ చేస్తారు. మీ ఇంజన్ డ్యామేజ్ అవ్వడమే కాదు, మీ వారంటీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది అనుకుంటారు బైక్ కొత్తగా ఉంది బ్రో, సర్వీస్ తర్వాత చేసుకోవచ్చు అని. కానీ ఫస్ట్ సర్వీస్ అనేది బైక్ కి చాలా ఇంపార్టెంట్. కొత్త ఇంజన్ ఫస్ట్ ఫ్యూ 100 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్ని సెటిల్ అవుతుంటాయి, అడ్జస్ట్ అవుతుంటాయి. ఆ ప్రాసెస్ లో ఫ్రిక్షన్ వల్ల టైనీ మెటల్ పార్టికల్స్ ఇంజన్ లో రిలీజ్ అవ్వచ్చు. ఆ టైనీ పార్టికల్స్, ఆ ఇంప్యూరిటీస్ ఆయిల్ లో మిక్స్ అయ్యి వేరే పార్ట్స్ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఆ ఆయిల్ ని తొందరగా రీప్లేస్ అయితే చేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. అందుకనే చాలా బ్రాండ్ కంపెనీస్ 500 లోపే సర్వీస్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సర్వీస్ 500 కిలోమీటర్ లో చేస్తారు అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసి 3000 to 5000 కిలోమీటర్స్ లోపల చేస్తారు. ఎందుకు అట్లా చేస్తారంటే ఇనిషియల్ సెటిలింగ్ పీరియడ్ తర్వాత ఇంజన్ అనేది స్మూత్ గా అండ్ స్టేబుల్ గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ సర్వీస్ అంటే జస్ట్ ఆయిల్ చేంజ్ కాదు, సర్వీస్ సెంటర్ వాళ్ళు థరోలీ బైక్ ని చెక్ చేస్తారు. చైన్ టెన్షన్స్, బ్రేక్స్, క్లచ్ వైర్, కూలెంట్, హెయిర్ ప్రెషర్, కన్జ్యూమబుల్స్, మూవింగ్ పార్ట్స్, బోల్ట్స్ అన్ని ప్రాపర్ గా ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏమైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉన్నా, ఫ్యాక్టరీ ఇష్యూస్ ఉన్నా అప్పుడే ఐడెంటిఫై చేస్తారు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు షెడ్యూల్ సర్వీస్ మీరు ఫ్యూచర్ లో స్కిప్ చేస్తే కంపెనీ వాళ్ళు వారంటీ క్లైమ్ ని రిజెక్ట్ చేయొచ్చు. ఏదైతే కంపెనీ వాళ్ళు వారంటీ ఇస్తారో అది కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు నిజంగా మీ బైక్ ని లవ్ చేస్తే ఫస్ట్ సర్వీస్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఫస్ట్ సర్వీస్ అనేది బైక్ కి ఎక్స్పెన్సెస్ కాదు, మీ బైక్ ఫ్యూచర్ కి ప్రొటెక్షన్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని మీరు నేర్చుకోవాలనుకుంటే పేజ్ ని ఫాలో కొట్టండి.